పవిత్ర స్థలము. యేసు ప్రభువు మరణించుట, యేసు క్రీస్తుని ఆరాధన చేయుచున్నాను. పగలు 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. 30 సంవత్సరాల బహిరంగ జీవితం కన్నా 3 సంవత్సరాల ప్రసన్న జీవితం కన్నా 3 గంటలు నీకు 3 యుగాలుగా గడిచాయి. నిన్ను నింగికి నేలకు మధ్య సిలువ వేశాడు. అప్పుడే ఇప్పుడే అన్నట్లు నీ దేహం మరణ వేదన అనుభవిస్తున్నది. ఆ సమయంలో కూడా ఎవరిని మరచిపోకుండా అందరికై ప్రార్థిస్తున్నావు. దాదాపు 17 గంటలు గ్రిక్కడి నీళ్ళకై అల్లాడిపోయావు. చివరిగా నాకు దాహమవుతున్నది అని పలికి, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడుతుంది అని బిగ్గరగా కేక వేశాడు. అక్కడ ఉన్న సైనికులలో కొందరి క్రూరత్వం పరాకాష్ఠకు చేరింది. ఘోర మరణాన్ని అనుభవిస్తూ మరికొద్ది క్షణాల్లో చనిపోబోతున్న యేసును చూచి ఇతడిని ఏలియా వచ్చి సిలువ నుండి క్రిందకి దింపుతాడేమో చూద్దాము అని హేళనగా మాట్లాడుతున్నారు. కానీ క్రీస్తు మాత్రం వారు ఏం చేస్తున్నారో వారికే తెలియక చేస్తున్నారు, వారిని క్షమింపుడు అని వారి తరపున తండ్రిని ప్రార్థిస్తున్నారు. సిలువ క్రింద నిలబడి ఉన్న తన తల్లికి తాను ప్రేమించిన శిష్యుని చూస్తున్నాడు. తల్లితో, అన్నా ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించాడు. కుమారా ఇదిగో నీ తల్లి అని మరియను శిష్యునికి అప్పగించాడు. ఆ సమయంలో ఊపిరి పీల్చడం కష్టంగా మారింది. పీల్చిన ఊపిరిని వదలడం ఇంకా కష్టంగా ఉంది. ఆ సమయంలో కూడా యేసు ఆ దొంగతో, ఈ రోజు నీవు నాతో పరలోకంలో ప్రవేశిస్తావు అని అన్నాడు. సరిగ్గా 3 గంటల సమయంలో తండ్రి దేవా నీ చేతులలో నా ఆత్మను అర్పిస్తున్నాను తండ్రి దేవా అని పలికి శిరస్సు వంచి ప్రాణము విడిచెను. అందరూ మోకరిస్తాం. క్రీస్తు ప్రభు మరణించినటువంటి సమయం. ఎంత ఘోరమో